పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చేటటువంటిది ఏవైతే 6,000 3 దఫాలకు ఇస్తుండో ఈ పైసలు నరేంద్ర మోడీ పాత పద్ధతిలో ఇస్తున్నటువంటిది ఏం లేదు. పాత పద్ధతులలో సబ్సిడీలు ఇచ్చేటోళ్ళు, రుణాలు మాఫీ చేసేటోళ్ళు, లేకపోతే కనీస మద్దతు ధర అనేటటువంటిది పెంచేటోళ్ళు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే రైతులకు ఇచ్చేటటువంటి ఆ పథకం కోసం ఒక పన్నాగం వేసి సెస్ అనేటటువంటిది, అంటే మన దగ్గరికి ఎంచే ఎడమ చేతితోటి గుంజుకొని కుడి చేతితోటి ఇచ్చేటటువంటి పథకం తీసుకొని వచ్చిండు. ఎట్లా సెస్సు అని అంటే డీజిల్ మీద 4 రూపాయలు, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ పేరు మీద డీజిల్ మీద 4 రూపాయలు, పెట్రోల్ మీద 2.5 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఎంత అవుతుంది ఇది సంవత్సరానికి? కేవలం వ్యవసాయం పేరు మీద వసూలు చేస్తున్న సెస్ అంటే 77,780 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆమ్దాని. కానీ ఈ పథకం మీద రైతులకు ఇస్తున్నటువంటిది ఎంత అంటే 60,000 కోట్ల రూపాయలు. అంటే పథకం పేరేమో రైతులది, కానీ ఆమ్దాని ఏమో ప్రభుత్వానికి. ఇంట్లో కూడా అంటే ఈ తాకిచ్చి తాటకి గుంజుకోవడం అన్నమాట. దీని గురించి చర్చ జరగాలన్నా వద్దా?